నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురు. జై శ్రీరామమ్మ. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొడుతూ ఉంటారు కదా, మరి ఉట్టి కొట్టడంలో పరమార్థం ఏంటంటారు? ఉట్టి అంటే దేంతో తయారు చేస్తారండి? ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి ఉట్టిలు కాదు. అసలు ఉట్టి అంటే ఏంటిది? మట్టితోని. మృత్పిండమేకం బహుభాండ రూపం. మట్టితో చేస్తాం కదా. ఈ శరీరం అనేటువంటిది ఒక మట్టి, అందులో ఉండేటువంటిది అసలు అందులో పాలు పెరుగు పోస్తుండే, అంతే కదా. పాలు పెరుగు గురించే కదా స్వామి వెళ్ళి ఈ ఆటలు ఆడుతుండే. ఆ పాలు పెరుగుని తీసుకోవడానికే కదా స్వామివారు వెళ్ళినటువంటిది. అలా ఆ ఉట్టి కొట్టడంలో పరమార్థం ఏంటిది అంటే, ఆ మనస్సులో ఉండేటువంటి ఆ పరతత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి. నిరామయం కృష్ణ రసాయనం పిబ, పోతన్న కూడా అద్భుతంగా వివరించాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అంటే ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం. లోకరక్షైకారంభకు శ్రీకృష్ణ పరమాత్మ చేసేటువంటి ఇవన్నీ కూడా, ఈ ఉట్టి కొట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా దేని గురించి అండి? లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఎవరంటే ఆయన? మహానందాంగన అంటే నందుడు యొక్క కుమారుడు అని తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆనందాన్ని ప్రసాదించడానికి ఆయన ఆడినటువంటి ఈ గొప్పనైనటువంటి ఈ ఆటలు కానివ్వండి, ఈ ఉట్టి కొట్టడం కానివ్వండి, ఈ భవసాగరాన్ని దాటించడానికే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. ఇవన్నీ కూడా ఈ ఉట్టి కొట్టడంలో పరమార్థము, ఇవన్నింటిలో కూడా ఒక గొప్పనైనటువంటి పరమార్థం ఉన్నది. ఇది ఇవాల్టి ధర్మ సందేహం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర. నమస్తే. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.